ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్ వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రభాకర్ రావు. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు మేము అలానే పనిచేశామని చెప్పారు. ఎంతైనా మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. మీరేదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ కి పూర్తి సమాచారం పంపండి సూచించారు. దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు మేము అలానే పనిచేశామని చెప్పారు. ఎంతైనా మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. మీరేదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ కి పూర్తి సమాచారం పంపండి సమాచారం ఇచ్చారు. దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందు, అంటే కేసుకి నమోదు కావడానికి ముందు రోజు సాయంత్రమే అటు చెన్నై మీదుగా అమెరికాకి వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఇటు అమెరికాలో ప్రస్తుతానికి ఉండడం జరిగింది. అతను ఏదైతే ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి టచ్ లోకి రావడం జరిగింది. ఒక ఉన్నతాధికారికి ఫోన్ చేసి మనం పోలీసులు, అంతేకాకుండా ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత దూకులు వివరిస్తున్నారో అప్పుడు మేము ఆ ప్రభుత్వం చెప్తే ఆ విధంగా పనిచేస్తాం తప్పించి ఎక్కడ ఇల్లీగల్ పని చేయలేదు, అంతేకాకుండా మా ఇళ్లలో సోదాలు చేయడం ఏంటని చెప్పి కూడా అటు ప్రభాకర్ ప్రశ్నించడం జరిగింది. అయితే సదరు ఉన్నతాధికారం ఏమి చెప్పకుండా ఒకటే సమాధానం చెప్పడం జరిగింది. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్ కి పూర్తి సమాచారం పంపండి, అప్పుడు వెరిఫై చేస్తాం అని చెప్పడం జరిగింది. తాను జూన్ జూలైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని, ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని చెప్పి ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మీరు హైదరాబాద్ కు రండి, దాంతో పాటుగా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే పూర్తి స్థాయిలో అధికారిక మెయిల్ కి సమాచారం ఇవ్వమని చెప్పి సదరు ఉన్నతాధికారి ప్రభాకర్ చెప్పడం జరిగింది. దీంతో ప్రభాకర్ ఫోన్ కట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ప్రభాకర్ రావు తర్వాత కొంతమంది అధికారులే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టచ్లోకి వచ్చారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. అమెరికా నుంచి ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తుంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటి ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు మేము అలానే పనిచేశామని చెప్పారు. ఎంతైనా మనం పోలీసులమని ఆ ఉన్నతాధికారితో చెప్పిన ప్రభాకర్ రావు తమ ఇళ్లలో సోదాలు ఎందుకు చేస్తున్నారని అడిగారు. మీరేదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ కి పూర్తి సమాచారం పంపండి సూచించారు. దీంతో ఏం సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికాకి వెళ్లిపోయారు.